హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ అయితే చూడబోతున్నాము. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. సో ఇటీవల జరిగినటువంటి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా మనం చెప్పినటువంటి మోడల్ పేపర్ నుంచి చాలా కవర్ అయ్యాయండి. అంతేకాకుండా ఎవరైతే మన యాప్లో ఓకేనా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ తీసుకున్నారో, కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలామంది కోర్స్ తీసుకున్నారు కానీ కొంతమంది మాత్రమే మోడల్ పేపర్స్ని ఫాలో అవుతున్నారు. అవి చదువుతూ ఇవి ప్రాక్టీస్ చేయడం మాత్రం చాలా చాలా ముఖ్యము. ఓకేనా, మరీ చెప్తున్నాను, ఫాలో అవ్వండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. శ్రీ అరబిందో యొక్క 8వ జయంతి వార్షికోత్సవాలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. శ్రీ అరబిందో యొక్క 8వ వార్షికోత్సవ జయంతి ఉత్సవాలలో ఎన్నవదండి? 175వది. నెక్స్ట్ వన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ పేరేంటి? స్టాఫ్ అంటే ఎస్ఎస్సి అండి. ఎస్ఎస్సి బోర్డు ప్రస్తుత డైరెక్టర్ జనరల్ పేరు ఆప్షన్ 3 అండి, ఎస్ కిషోర్ గారు. నెక్స్ట్ వన్, ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెలిగ్రాఫ్ లైన్ను వేయబడిన సంవత్సరము ఏది? ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెలిగ్రాఫ్ లైన్ అండి. ఆప్షన్ 1 1870వ సంవత్సరంలో టెలిగ్రాఫ్ లైన్ అయితే వేయడము జరిగింది. మరి ఈ యొక్క టెలిగ్రాఫ్ లైన్ వేసినటువంటి సంవత్సరంలో భారతదేశానికి డైరెక్టర్ జనరల్ ఎవరో కామెంట్ రూపంలో తెలియచండి. ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అయితే రావడము జరిగింది. ఓకేనా, ఒకవేళ మీకు తెలిస్తే 100% కామెంట్ చేయండి, లేకపోతే టెలిగ్రాఫ్ లైన్ ఇయర్ అని కామెంట్ పెట్టండి, నేను అప్డేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్, సార్క్ మొదటి సమావేశము ఎక్కడ జరిగింది? సార్క్ సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, ఢాకా బంగ్లాదేశ్లో జరిగిందండి. సార్క్ యొక్క ప్రధాన కార్యాలయము కాఠ్మండ్ నేపాల్ దేశంలో ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకాన్ని రాసిన వారు? గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకము ఎవరండి? జవహర్ లాల్ నెహ్రూ. ఓకేనా, భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి. ఓకేనా, అత్యధిక టర్మ్ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ వన్, చంద్రునిపై నడిచే అంతరిక్ష యాత్రికుని విషయంలో క్రింది వాటిలో ఏది నిజము? ద్రవ్యరాశి, బలం 2 తగ్గుతాయి. ద్రవ్యరాశి తగ్గుతుంది, బలంలో మార్పు ఉండదు. ద్రవ్యరాశి మారదు, బలం తగ్గుతుంది, 2 మారవు. ఏంటండి మరి సరైన సమాధానం అంటే ఆప్షన్ 3 అండి. ద్రవ్యరాశి మారదు కానీ బలం అనేది తగ్గుతుంది. ఇంపార్టెంట్, ద్రవ్యరాశి ఎక్కడున్నా అదే విధంగా ఉంటుంది, కానీ గ్రావిటీ అంటే బలం అనేది తగ్గడం వల్ల మనకు ఆ విధంగా అనిపిస్తుంది. నెక్స్ట్ వన్, మలేరియా జ్వరంనకు వాడు సంయోగ పదార్థం ఏది? మలేరియా జ్వరంనకు వాడు సంయోగ పదార్థం అంటే దానికి మెడిసిన్ ఏంటి? సింపుల్. ఆప్షన్ 1 క్లోరోక్విన్ అనేటువంటిది ఉపయోగిస్తారండి. క్లోరోక్విన్ అనేటువంటిది. మరి మలేరియాను కలుగజేసే పరాన్నజీవి ప్లాస్మోడియం అనేటువంటి పరాన్నజీవి అండి. ఇది దోమల ద్వారా, ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందడం అయితే జరుగుతుంది. మలేరియా అనేది దేని ద్వారా వ్యాపిస్తుందండి? ఇది ఒక పరాన్నజీవి, ప్లాస్మోడియం అనేటువంటి పరాన్నజీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వన్, పైత్య రసమును స్రవించు గ్రంథి ఏది? పైత్య రసము ఆప్షన్ 1 కాలేయం అండి. మన శరీరంలో అతిపెద్ద అవయవమైనటువంటి కాలేయము పైత్య రసాన్ని స్రవించడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, మరి కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అనే పేరుతో పిలుస్తారు. ఆల్కహాల్ ఎక్కువగా సేవించేటువంటి వారిలో కాలేయ సంబంధిత వ్యాధులైతే సంక్రమిస్తాయి, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో మొదటిసారిగా విజయాన్ని సాధించిన ఐరోపా వారు ఎవరు? సముద్ర మార్గాన్ని ఎవరు కనిపెట్టారండి? పోర్చుగీసు వారు. 1498లో వాస్కోడిగామా మొదటిసారిగా మరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. ఓకేనా. సో ఈ యొక్క పోర్చుగీస్ నుండి మరి కేరళలోని కొచ్చిన్ అనేటువంటి ప్రాంతానికి మొదటిసారిగా చేరడం అయితే జరిగింది 1498లో. నెక్స్ట్ వన్, ఆగస్టు 1747లో జరిగిన ఎక్స్లా చాపెల్ సంధి ప్రకారము మద్రాస్ ఎవరికి అప్పగించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో కాంగ్రెస్ రేడియో రహస్యంగా వార్తలను ఈ నగరం నుండి ప్రసారం చేసింది. కాంగ్రెస్ రేడియో ప్రసంగాలను ఎక్కడి నుంచి ప్రసారం చేసిందండి? క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు? 1942 ఆగస్టులో జరిగింది కదా. మరి అప్పుడు మన ప్రసంగాలను అన్నింటినీ కూడా బ్రిటిష్ వారు అడ్డుకోవడం అయితే జరిగిందండి. మరి రహస్యంగా రేడియో ప్రసారాలను ఎక్కడి నుంచి చేశారు అంటే ఆప్షన్ 4 బొంబాయి నుండి. నెక్స్ట్ వన్, ఏ కమిటీ సూచన ప్రకారము కేంద్ర ప్రభుత్వము 1965లో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేసింది? వ్యవసాయ ధరల కమిషన్. ఆప్షన్ 1 ఎల్కే ఝా కమిటీ. ఇంపార్టెంట్. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టము ఎప్పుడు చేశారండి? ఆప్షన్ 3 1999వ సంవత్సరంలో దీన్ని చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము 2వ పారిశ్రామిక తీర్మానం ఏ సంవత్సరంలో ప్రకటించింది? 2వ పారిశ్రామిక తీర్మానము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1956 ఏప్రిల్ 30వ తారీఖున ప్రకటించింది. నెక్స్ట్ వన్, సాత్పురా పర్వతాలలోకెల్లా ఎత్తైన శిఖరము ఏది? సాత్పురా పర్వతాలు, వింధ్యా సాత్పురా పర్వతాలు పక్కపక్కనే ఉంటాయి. మరి సాత్పురా పర్వతాలలోకెల్లా ఎత్తైన శిఖరము. ఆప్షన్ 1 ధూప్ఘర్ అండి. ధూప్ఘర్ అనేటువంటిది ఎత్తైన శిఖరంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మన దేశంలో పర్వతాలు ఎంత శాతం భూభాగాన్ని ఆక్రమించాయి? పర్వతాలు ఎంత శాతం భూభాగాన్ని ఆక్రమించాయండి? 10.7%. 100%లో 10.7% భూభాగాన్ని పర్వతాలు ఆక్రమించి ఉన్నాయి. అటు హిమాలయాలు కావచ్చు అండ్ ఆరావళి శ్రేణులు కావచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ హిమాలయాలు ఉంటాయి. ఓకేనా, ఆరావళి పర్వత శ్రేణులు ఉంటాయి. ఓకే, వింధ్యా సాత్పుర పర్వతాలు మధ్యలో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఉంటాయండి. సో ఓకేనా, నీలగిరులు ఈ రెండు కలిసే చోటే నీలగిరులు ఇక్కడ తమిళనాడు దగ్గర అయితే ఉంటాయి. ఈ తమిళనాడులోనే నీలగిరిలో ఎత్తైనది దొడబిడ్డ అనేటువంటి శిఖరము. ఓకే, గమనించాలి. నెక్స్ట్, భారతదేశంలో పర్వతాలు ఎంత కంప్లీటెడ్. భారతదేశపు సగటు వార్షిక వర్షపాతము ఎంత అండి? ఆప్షన్ 4 125 సెంటీమీటర్లు. పార్లమెంట్ ఆర్థిక సంబంధమైన అధికారాలలో ఈ క్రింది వాటిలో లేనిది. పార్లమెంట్ ఆర్థిక సంబంధమైన అధికారాలలో ఈ క్రింది వాటిలో లేనిదేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని తొలగించడం లేదండి. ఓకేనా. కేంద్ర అగంతుక నిధిని ఏర్పాటు చేయడం. అగంతుక నిధి అంటే ఏంటండి? సో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు, నేచర్ క్యాలమిటీస్ వచ్చినప్పుడు దీని నుంచి తీస్తారండి. ఓకేనా. మరి ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందండి? అగంతుక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్, కాగ్ నివేదికను పరిశీలించడం, బడ్జెట్ను ఆమోదించడం కూడా పార్లమెంట్ పనే. బట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని తొలగించడం వీరి ఆధీనంలో ఉండదు, రాష్ట్రపతి గారి ఆధీనంలో ఉంటుంది. సుప్రీంకోర్టు ఏ కేసులో సామ్యవాద అనేటువంటి పదానికి నిర్వచనము ఇచ్చింది? ఏ కేసులో అండి? సామ్యవాదము అనే పదానికి నిర్వచనం. ఆన్సర్ ఆప్షన్ 4 ఎక్సెల్వేర్ కేసులో. ఓకే, ఎక్సెల్వేర్. నెక్స్ట్ వన్, పౌర హక్కుల పరిరక్షణ చట్టంని భారత పార్లమెంటులో చట్టంగా చేసినది. పౌర హక్కుల పరిరక్షణ చట్టంని భారత పార్లమెంటులో చట్టంగా చేసింది. ఆప్షన్ 2 1955వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, మ్యాట్రియల్ ఒప్పందం జరిగిన ఏ తేదీని ఓజోనో దినంగా ప్రకటించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్ని. మ్యాట్రియల్ ఒప్పందం దేనికి సంబంధించింది? ఓజోను పరిరక్షణకు. మ్యాట్రియల్ ఒప్పందం
దేనికి సంబంధించింది అనే చాలాసార్లు అడిగారు క్వశ్చన్. బట్ ఇక్కడ చూడండి, మ్యాట్రియల్ ఒప్పందం జరిగిన ఏ తేదీని ఓజోను దినంగా ప్రకటించారని చెప్పేసి తిప్పాడు గారు క్వశ్చన్ని. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సెప్టెంబర్ 16వ తారీఖున ప్రపంచ ఓజోను దినోత్సవంగా పేర్కొంటాము. ఓకేనా, O3 అంటామండి, దీని యొక్క పేరేంటి O3. ఈ ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్లో ఉంటుందండి. సూర్యుని నుంచి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాలను, అల్ట్రా వైలెట్ రేస్ని కాపాడుతాయి ఇవి. ఓకే, భూమిపైన చేరకుండా కాపాడుతాయి. నెక్స్ట్, భూగోళం వేడెక్కడంలో ఉష్ణోగ్రతను 2 డిగ్రీల సెల్సియస్ తగ్గించాలని ఏ సదస్సులో నిర్ణయించారు? ఇటీవల CHSL ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారండి, చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది ఇదే. ఆన్సర్ ఆప్షన్ 1 ప్యారిస్ ఒప్పందము. నెక్స్ట్ వన్, కాగితం ప్లాస్టిక్ లోహాలను పునర్వాడకము అంటే రీసైకిల్ చేయడం ద్వారా మనము ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఏంటండి, భూ కాలుష్యాన్ని మనము తగ్గించేయవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, GDRను విస్తరించండి. GDR. ఆన్సర్ ఆప్షన్ 1 గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్. నెక్స్ట్ వన్, వరల్డ్ వైడ్ వెబ్ కనుగొన్నవారు ఎవరు? వరల్డ్ వైడ్ వెబ్ సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 1 టిమ్ బెర్నార్లీ. టిమ్ బెర్నార్లీ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండి, చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సమ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ మే హ్యావ్ ఎర్రర్స్. ఫైండ్ అవుట్ ద విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ యాజ్ అన్ ఎర్రర్ అండ్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ అంటూ ఇచ్చారండి. ఇక్కడ చూద్దాం. ఇట్ వాజ్ 1 డిఫికల్ట్ డిసైడెడ్ అబౌట్ బ్రేకప్, నో ఎర్రర్. ఏమి ఇచ్చారండి ఇక్కడ? చూద్దాం ఒకసారి మనం. 26 వచ్చేసి ఆప్షన్ 2 అండి. డిఫికల్ట్ డిసైడెడ్ అనేది తప్పండి, డిఫికల్ట్ డిసైడెడ్ అనేది తప్పు. ఇట్ వాజ్ అబౌట్ టు బ్రేకప్, ఇట్ వాజ్ అబౌట్ టు బ్రేకప్ అంతే. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ జూన్ 2007 అండ్ anodyne a footnote to the Bank of Baroda quarter results mentioned. Next, fine levied by the South African Reserve Bank headquarters in Pretoria, no error. ఏంటండి ఇక్కడ ఎర్రర్గా ఉన్నది ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ 1 తప్పుగా ఉంది. ఓకేనా, సో రిమైనింగ్ అన్నీ కూడా సరైన ఆర్డర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ద సెంటెన్స్ గివెన్ విత్ అ బ్లాంక్ ఈజ్ టు ఫిల్ ఇట్ ఇన్ విచ్ an appropriate word. Select the correct word. I am awful dash picking vegetables. I am awful dash picking. ఇక్కడ ఏం రావాలండి మరి మనకి? సరైన సమాధానం ఆప్షన్ 2 at. I am awful at picking vegetables. Next one. The demand of self-esteem is that never stand dash for what you have the power to earn. Option 2 and begging. It's a demand of esteem is that never stand begging for what you have to power to earn. Next one. 32-31 questions low. From the following question out of the given 4 alternatives, select the one which best expression. చూద్దాం. Imitate. Imitate. సరైన సమాధానము ఆప్షన్ 2 అండి, ape. Next one. Incubant. Incubant option 4, required. Required. Next one. In the following question out of the given alternatives, select the one which is opposite in the meaning. Opposite words andi. Inept. Opposite word enti diniki? Inept. Answer option 4 andi, skillful. Okay, inept ante unskillful ani artham. Okay, meek. ఏంటంటే మీక్కి వ్యతిరేక పదము ఏంటి? మీక్ ఆప్షన్ 3 అండి, అసర్టివ్. అసర్టివ్. నెక్స్ట్ వన్. అరేంజ్ ద పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ అ కరెక్ట్ ఆర్డర్. సమ్ మోడర్న్ ఆంథ్రోపాలజిస్ట్ హోల్డ్ దట్. సమ్ మోడర్న్ ఆంథ్రోపాలజిస్ట్ హోల్డ్ దట్. సో ఇక్కడ మనకు సెంటెన్సెస్ ఇచ్చారు కదా, అవి సరైనటువంటి ఆర్డర్లో అమర్చాలండి. సింపుల్.
34 ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఫస్ట్ క్యూ అండి. Some of the modern anthropologists hold that biological evaluation as a sharpened but also human behavior, not only human morphology. సో ఈ విధంగా మనం చెక్ చేయాలి. నెక్స్ట్ వన్, ఏ సెంటెన్స్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ఏ యాక్టివ్ వాయిస్. సో అవుట్ ఆఫ్ ది 4 గివెన్ ఆల్టర్నేటివ్స్ సెలెక్ట్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెషన్ ద సేమ్ సెంటెన్స్ ఇన్ ఏ పాసివ్ ఆర్ యాక్టివ్ వాయిస్. రామ్ loves Sita. Ram loves Sita. Answer option 2. Sita is loved by Rama. Sita is loved by Rama. Answer option 2 and Sita is loved by Rama. Next one. A sentence has been given in a direct speech. Out of the 4 given alternatives, select the one which is the best expression in the sentence as a direct or indirect speech. Chuddam. The teacher said, the moon goes round the earth. Answer option 1. The teacher said that the moon goes round the earth. Next one. In the following question, the word has been written in a 4 difficult ways of the which only one is correctly spelled. So select the correctly spelled word. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకు ఈ యొక్క బ్రాకెట్లో ఏం రావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. చూద్దాం. సమ్ విత్ న్యాచురల్ ఇందులో ఏం రావాలండి? ఇక్కడ సమ్ విత్ న్యాచురల్ డాష్ 38. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, క్రియేటివిటీ. సమ్ విత్ న్యాచురల్ క్రియేటివిటీ వుడ్ లవ్ టు బీ ఇన్ ఏ scenic view and stare out of the window. Those nestlings would one day become a great biologist or a wildlife photographer or a landscape artist to earn a fame. Some always love to chit chat with our friends or family, encourage them, so they have a difficulty to ఏంటండి 40 దగ్గర ఆప్షన్ 3 narrate. difficulty to they have ability to narrate. It is a gift dash ఏంటండి? it is a gift of a verbal or a linguistic creativity. When they call stories, write is essays, and converse easily with the people. This 42. Answer option 1 opens. So this opens opportunities to them to be an orator, writer, poet, scholar or teacher. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు లైక్ ఎంటీఎస్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, జీడీ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి మోడల్ పేపర్ అండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరైతే వీడియోని ఎండింగ్ వరకు చూసారో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.